కాదు బాబు, అనగనగా ఒక ఊరుంది, అందులో రమేష్, సురేష్, ప్రసాద్ ముగ్గురు ఉన్నారనమాట. సరేలే, ఈ స్టోరీ చెప్పనులే, వేరే స్టోరీ చెప్తా, ఓకేనా? ఆ స్టోరీ అయిపోయింది, వేరే స్టోరీ చెప్తాలే. ఒక స్టోరీ చెప్తా విను. ఇటు వెళ్తాను. ఈ స్ట్రీట్ షాప్ లేకంత ఎందుకు బాబు, సిగరెట్ కంపు పడుతుంది. ఎవరికైనా సిగరెట్లు తాగుతున్నారు, కంపు కొట్టేస్తుంది. సరే సైడ్ ఆపు. ఎందుకు రాయలే కేక్? సర్లే, అది వద్దులే మనకి. రాయకూడదు కాదప్ప, తేల్ కేక్ అప్ప. అయ్యో, ఎందుకు ఎలా ఉంది ఇది అంతా? ఎందుకు బాబు అమ్మాయిలంతా సిగరెట్లు తాగుతున్నారు? సిగరెట్ కాస్త తగ్గిపోయిందా ఏంది? నువ్వు కాదు, సిగరెట్ తాగుతుంటే సిగరెట్ కాస్ట్ తగ్గిపోయిందా అంటున్నా. ఒకప్పుడు అబ్బాయిలు తాగేవాళ్ళు, ఇప్పుడు అమ్మాయిలు కూడా తాగుతున్నారు, అందుకు అడుగుతున్నానులే. అంటే బేసిక్గా సిగరెట్ కాస్ట్ తగ్గిపోయిందేమో, అందుకే అమ్మాయిలు తాగుతున్నారేమో అనుకున్నాను. ఓకే, రైట్ పోతే ఐక్యా స్టోర్కి వెళ్ళచ్చు, లెఫ్ట్కి వెళ్తే ఇన్నర్బిట్ మాల్ వెళ్ళచ్చు. హైదరాబాద్ మొత్తం ఇలా గ్రీన్గా ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఇదేంది బస్సు బలన్నా? మినీ బస్సా? ఆనో చిన్నానో కార్ లెక్క ఉంది అది. ఈకో గ్రీన్ అంటే ఓన్లీ ఎంప్లాయీస్ మాత్రమే ఉన్నది. డ్రైవర్ సూపర్ ఫాస్ట్గా పోతున్నాడు. పైన స్కై వాక్. ఇదేని మీద స్కై వాక్లో వర్షం పడితే ఏం చేయలేదు, మళ్ళీ గొడుగు పెట్టుకోవాలి. చూడు, టీ షాపులు ఎక్కడ పోయినా ఉన్నాయి నాయన, ఎక్కడ లేని బిజినెస్ ఒక టీ షాపులోనే ఉన్నాయి. వాడు జూలైలో మూవీ చెప్తాడు చూడు, బెట్టింగ్ గురించి. అలా ఉంది హైదరాబాద్ ఏరియా మొత్తం. స్ట్రైట్ వెళ్తే ఇన్నర్బిట్ మాల్ వస్తుంది. అనగనగా ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒకప్పుడు ఏమి ఉండేది కాదు, అంతా వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు. అనుకోకుండా ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ ఒక ఐటీ భూతం వచ్చి పడింది. ఆ తర్వాత ఇలా అన్ని బిల్డింగ్లు అయిపోయినాయి. ఆ పల్లెటూరే ఈ పల్లెటూరు. అదే 20 years బ్యాక్ ఇక్కడ ఏం లేదు. ఒకప్పుడు దుర్గం చెరువు మాత్రమే ఉండింది. చెరువులో చేపలు పట్టుకొని జీవితం కొనసాగించేవాళ్ళు. ఇప్పుడు చెరువులో చేపలు లేవు కదా, అన్ని రోడ్ అంతా ల్యాప్టాప్లు సిస్టమ్సే ఉన్నాయి. సరే నువ్వే చెప్పు. చెరువు ఉండేది, చెరువు ఉంది, కానీ ఉన్న చేపలు చచ్చిపోతున్నాయి. ఎప్పుడు ఉన్నది మనిషి బతకాలి, కానీ ప్రకృతిని కూడా బతికించాలి. స్లో రైట్ వెళ్తున్నాడు. ఇదేంటి బెంచ్ కారా?
ఇక్కడ ఎవడే సుబ్రహ్మణ్యం మూవీలో నటించిన ఆ లొకేషన్ వస్తుంది. ఆ సేమ్ డైనోసార్ ఎగ్ లెక్క ఉంటుంది. ఇది ఇన్నర్పిట్ మాల్. ఐ ల్యాబ్స్ ఎవడే సుబ్రహ్మణ్యం మూవీలో షూటింగ్ జరిగిన లొకేషన్. ఎగ్జాక్ట్ దుర్గంచెరువు ఆపోజిట్లో ఒక కోడిగుడ్డు లెక్క ఉంటుంది. ఆ బిల్డింగ్లో జరిగింది. అందులో ఏముంటుంది? నెక్స్ట్ ఏ కార్ వెళ్తుంది? బా అన్నీ డిజైర్ కంపెనీ మారుతి వాడిగా ఉన్నాయి ఎక్కువ. ఎందుకంటే అన్నీ ట్రావెలింగ్కి బాగా పనికి వస్తుంది కాబట్టి. ఏదో రేస్. అయ్యో కిడ్నాపింగ్ వ్యాను. ఆ వ్యాన్ చూస్తే ఒకప్పుడు భయపడే వాళ్ళందరూ. ఎందుకంటే ఆ టార్లు కొట్టుకొని వస్తారు. ఏ కార్ రావట్లేదు. నెక్స్ట్ ఏ కార్ వస్తుందబ్బా? ఎట్టిగా వచ్చింది. ఏ కార్ రావట్లేదు.